ఉన్నాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయములో ఒక వ్యక్తి కనబడుతున్నారు. 27వ వచనములో, అయితే బర్నబా అతని దగ్గర తీసి అపోస్తుల నొద్దకు తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూసిననియు ప్రభువు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరిచిన మూడవ వ్యక్తి మనకు కనబడుతున్నాడు. సంఘ క్షేమాభివృద్ధిలో సంఘము అభివృద్ధి చెందాలి అంటే, సంఘము ఫలించాలి అంటే, సంఘము దేవునికి ఇష్టమైన పాత్రగా ఉండాలి అంటే ఉండవలసిన మూడవ వ్యక్తి ఎవరు అంటే బర్నబా. బర్నబా జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఆదిమ సంఘములో బర్నబా ఎంత అద్భుతమైన పాత్రను పోషించాడో లేఖనం ఎంతో స్పష్టంగా బోధిస్తూ ఉంది. బర్నబా అసలు పేరు యేసేబు. ఇతడు లేవి గోత్రానికి చెందినవాడు. కానీ అపోస్తులు ఇతనికి బర్నబా అని పేరు పెట్టారు. బర్నబా అనే మాటకు హెచ్చరిక పుత్రుడు, లేకపోతే ప్రోత్సాహ పుత్రుడు, ప్రోత్సహించేవాడు అని అపోస్తులు అతనికి పేరు పెట్టారు. పేరుకు తగ్గట్లుగా బర్నబా ఆదిమ సంఘాన్ని ఎంత అద్భుతంగా ప్రోత్సహించాడో. ఎప్పుడైతే సౌలు తన అద్భుతమైన రక్షణ భాగ్యాన్ని పొందుకొని రక్షింపబడ్డాడో, ఆ సౌలును ఎవరు చేర్చుకోలేదు, సౌలును ఎవరు ఇష్టపడలేదు. నిజంగా మారు మనసు పొందాడా లేదా? మనల్ని చంపడానికి, మన జాడ కనుక్కోవడానికి, సంఘాలను గలిబిలి చేయడానికి, సంఘాలను పాడు చేయడానికి ఏదైనా మాయో వేషము వేసాడా? మారినట్లుగా నటిస్తూ ఉన్నాడా? నిజంగా మారాడా అని యూదులెవరు సౌలును చేర్చుకోలేదు. అన్యులెవరు అనగా క్రైస్తవులెవరు సౌలును చేర్చుకోలేదు. సౌలు యొక్క మారు మనసును ఎవరు అంగీకరించలేదు. నమ్మి సౌలును ప్రోత్సహించిన వాడు ఎవరు అంటే బర్నబా. బర్నబా లేకపోతే సౌలు అపోస్తులతో కలిసే అవకాశం ఉండేది కాదు. ఎంత అద్భుతమైన పాత్ర బర్నబా పోషించాడో. సంఘ క్షేమాభివృద్ధిలో బర్నబా లాంటి వ్యక్తిత్వం కలిగిన వారు, బర్నబా లాంటి విశ్వాసం కలిగిన వారు, బర్నబా లాంటి ప్రోత్సాహం కలిగిన వారు సంఘాలకి అవసరం అని చరిత్ర మనకి పాఠము నేర్పిస్తూ ఉంది. బర్నబా ఎలాంటి వాడు అంటే ప్రోత్సహించాడు పౌలును. ఎంత అద్భుతంగా ప్రోత్సహించాడు అంటే చాలా గొప్పగా ప్రోత్సహించినట్లుగా లేఖనం మనకి కనబడతా ఉంది. బర్నబా పౌలు గురించి ఏమైనా మాట్లాడుతున్నాడంటే, పౌలు 100% మారాడు. అతడు యొక్క భక్తి, అతని నిష్కలంకమైన జీవితము, అతని ప్రవర్తన చాలా బాగుంది అని అపోస్తులతో దృఢముగా చెప్పాడు. అంటే పౌలుని నిలబెట్టడానికి, పౌలును బలపరచడానికి, పౌలును నడిపించడానికి ముఖ్య కారకుడు ఎవరు అంటే బర్నబా. ఎంత అద్భుతమైన ప్రోత్సాహకుడుగా కనబడుతూ ఉన్నాడో. జగత్తుకి మాట మనం గమనించినప్పుడు పౌలు మారు మనస్సు పొందిన 3 సంవత్సరాల తర్వాత మరలా యెరూషలేముకి పౌలు వెళ్ళినప్పుడు పేతురుని పరిచయం చేసినట్లుగా లేఖనం మనకు కనబడతా ఉంది. తర్వాత పేతురుని పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత పేతురు సహోదరుడైన ఆంద్రేయను పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత యోహానును పరిచయము చేసుకున్నాడు. అంటే అపోస్తులు పౌలుని అంగీకరించడానికి, అపోస్తుల సహవాసములోనికి పౌలు రావడానికి ముఖ్య కారకుడు ఎవరు అంటే బర్నబా. బర్నబా వ్యక్తిత్వం ఎంత గొప్పదో, బర్నబా ఆలోచన ఎంత గొప్పదో అంటే మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు బర్నబా ప్రోత్సహించకపోతే సౌలు పౌలుగా మరి అపోస్తుల మధ్య నిలబడేవాడు కాదు. సంఘము అభివృద్ధి చెందేది కాదు. సంఘము అభివృద్ధి చెందింది అంటే పౌలు కొరకు నిలబడి ప్రోత్సహించే వ్యక్తిగా బర్నబా కనబడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా ఆ చరిత్రను మనము ఆలోచన చేసినప్పుడు 13వ అధ్యాయములో ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 7వ వచనములో అంటాడు, ఇతడు వివేకము గలవాడై సెర్కి పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు
బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యమును వినగోరెను. అంటే ఈ సౌలును లేకపోతే పౌలును అనేక ప్రాంతాలకి ప్రోత్సహించిన వాడు ఎవరు చెప్పండి? బర్నబా. అనేక సంఘాలకి వెళ్ళి వాక్యం చెప్పులాగున, అనేక కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరిచర్య చేసేలాగున, ఇదిగో అక్కడికి మనం వెళ్ళి వాక్యం చెబుతాం, ఇక్కడికి మనం వెళ్ళి వాక్యం చెబుదాం, ఆ సంఘములో మనం వెళ్ళి వాక్యము చెబుదామని పౌలును ప్రోత్సహించిన పాత్ర ఎవరు తీసుకున్నారు చెప్పండి? బర్నబా తీసుకున్నాడు. కాబట్టి పౌలు అంత అద్భుతమైన పరిచర్య చేశాడు, సంఘాలు అంత గొప్పగా అభివృద్ధి చెందాయి. జగత్తును మనం ఆలోచన చేసినప్పుడు అలాగ మనం చదువుతూ ఉంటే 13వ వచనములో ఒక మాట మనకు కనబడుతుంది. తరువాత పౌలును అతనితో ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపోనిలో ఉన్న పెర్గేసుకు వచ్చిరి. అక్కడ యోహాను విడిచిపెట్టారు. ఇక్కడ చూడండి, ఇక్కడ బర్నబా పేరు లేదు. పౌలును అతనితో కూడా ఉన్నవారును ముందేం రాయబడింది? 7వ వచనంలో బర్నబా పేరు ముందు రాయబడింది, రెండవది పౌలు పేరు రాయబడింది. ఇక్కడ బర్నబా పేరు రాయబడలేదు. పౌలును అతనితో కూడా ఉన్నవారును. జాగ్రత్తగా ఈ మాటలు మనం చదివితే ఒక అద్భుతమైన విషయం మనకు కనబడుతుంది. 46వ వచనాన్ని జాగ్రత్తగా చదివితే, అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ముందోడు వెనక్కి వెళ్ళిపోయాడు. చెప్పాలి, వెనకోడు ముందుకు వచ్చేసాడు. పౌలు కంటే సీనియర్ ఎవరు? బర్నబా. పౌలు కంటే ముందుగా రక్షింపబడిన వాడు ఎవరు? బర్నబా. బర్నబా ఎవరు? ఆస్తిపరుడు. బర్నబా ఎవరు? లేవి గోత్రానికి చెందినవాడు. బర్నబా ఎవరు? చాలా యోగ్యమైన పాత్ర కలిగిన వాడు. అందుకనే అపోస్తులు అతనికి ఏమని పేరు పెట్టారు చెప్పాలి? బర్నబా. కదా, ఎంత అద్భుతమైన. ఎందుకు ఈ మాటలని చెప్తున్నాను అంటే బర్నబా ఉద్దేశము వెనక్కి వెళ్ళాను అని. ఇప్పుడు ఎవరైనా కొత్తగా రక్షింపబడిన తర్వాత సీనియర్ పాస్టర్ జూనియర్ సేవకుడు ఉన్నారు అనుకోండి, అది ఇద్దరు నాయకులు ఉన్నారు సంఘానికి, ముందు ఎవరి పేరు వేస్తారు? సీనియర్ పేరే వేస్తారు. వేయకపోతే ఆయనకి ఏమవుతుంది? ఇదేదో మంటెట్లా ఉన్నాడు అనుకుంటారు. పాంపులెట్లో పేరు అయిపోతే ఫీలింగ్ వచ్చేది. కానీ ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన అద్భుతమైన పాఠం. బర్నబా ముందున్నాడు, మరలా ఇక్కడ వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. పౌలు ఆ ప్లేస్లోకి వచ్చేసాడు. అందుకని ప్రభు అన్నాడు, మొదటి వారు కనపడి వారు అవుతారు, కనపడి వారు మొదటి వారు అవుతారు. కానీ బర్నబా ఫీల్ అవ్వాల, ఇదేంటి నేను సీనియర్ని కదా, నేను నీకంటే ముందు బాప్తిసం పొందాను, నిన్ను ప్రోత్సహించిన నేనే, నిన్ను నిలబెట్టిన నేనే, నా పేరు వెనకపోయింది అని ఫీల్ అవ్వాలా. ఎంత గొప్ప యోగ్యత కలిగిన వాడో బర్నబా. బర్నబా ఉద్దేశం ఏమిటో తెలుసా? సంఘము అభివృద్ధి చెందాలి, సంఘము ఫలించాలి. నాకు కావాల్సిన పేరు కాదు, నాకు కావాల్సిన ప్రఖ్యాత కాదు. నేటి దినాల్లో చాలా మంది సేవకులు సంఘాల్లో ఉన్న యవనస్తులను ప్రోత్సహించడం లేదు. నువ్వు వాక్యం చెప్పు బాబు, నువ్వు ప్రార్థన చేయి బాబు అని ఎవరు ప్రోత్సహించలేదు. కారణం ఏంటంటే అలా ప్రోత్సహిస్తే ఒక ఆయన అన్నాడు, మళ్ళా మనకి కొంపడెట్టేస్తున్నారండి బాబు. ఏమిటేస్తున్నారు? ప్రోత్సహించేస్తే కొంపడెట్టి సంఘాలను 2-3 ముక్కలా చేసేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎప్పుడు ఎవరిని ప్రోత్సహించొద్దు అంటున్నారు. ఎవరో? సేవకులు. చాలా సంఘాల్లో ఇలాంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ప్రోత్సహించే వారికి పేర్లు ఎట్టేవాళ్ళు, ప్రోత్సహించే వాళ్ళు తాటకులు కలిపే వాళ్ళు చాలా మంది మనకు కనబడిన సంఘాల్లో కనబడుతున్నారు. కానీ పౌలు బర్నబాల యొక్క ప్రోత్సాహం అలాంటిది కాదు. పౌలు పేరు లేనివాడు, కానీ పౌలుకి పేరు వచ్చినప్పటికీ ఆ పేరును బట్టి బర్నబా ఏమీ ఫీల్ అవ్వలేదు. బర్నబా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సంఘము అభివృద్ధి చెందాలి. ఇదేంటి నా పాత్ర లేదనే ఫీలింగ్ లేదు. చాలా సందర్భాలు మనకు కనబడతాయి. పాట ఇవ్వకపోతే ముఖం మాడిపోద్ది, మైక్ ఇవ్వకపోతే ముఖం మాడిపోద్ది, ప్రార్థన ఇవ్వకపోతే ముఖం మాడిపోద్ది. ఇలాంటి వాళ్ళ వల్ల సంఘాలు ఏమాత్రం అభివృద్ధి చెందవు. బర్నబా లాంటి వారు కావాలి. నీకు కావాల్సింది పేరు కాదు, సంఘము సంఖ్యలోను నాణ్యతను అభివృద్ధి చెందాలని ఒక చరిత్ర పాఠం మనకు నేర్పిస్తూ ఉంది బర్నబా జీవితం. బర్నబా పేరు కొరకో లేకపోతే దేని కొరకో దేవుని సంఘాన్ని అభివృద్ధి పరచలేదు. పేరును కోరుకోవాలా. ఏం కోరుకున్నాడు? సంఘము అభివృద్ధి చెందాలి. ప్రోత్సహించడమే కాదు, తన ఆస్తిని అమ్మాడు, తన పొలాన్ని అమ్మేశాడు. ఎందుకు అమ్మాడు? ఆ కాలంలో
యోదయ ప్రాంతంలో కరువు ఏర్పడింది. మీరు జాగ్రత్తగా చదివితే 11వ అధ్యాయం, 12వ అధ్యాయం, 13వ అధ్యాయం చదివితే సంఘ చరిత్రలో రాయబడింది. యోదయ ప్రాంతంలో కరువు ఏర్పడి తినడానికి తిండి లేని పరిస్థితిలో బర్నబా తన పొలాన్ని అమ్మి సంఘ క్షేమము కొరకు డబ్బులు ఇచ్చాడు. ఎంత గొప్పడో చూడండి. సంఘానికి భోజనం పెట్టండి, బట్టలు లేని వారికి బట్టలు కొనండి అని ఆస్తిని అమ్మి సంఘానికి ఏమి ఇచ్చాడు? ఉన్నారండి అలాంటి వారు, అలాగ ప్రోత్సాహకులు సంఘం కొరకు డబ్బులు ఇవ్వడానికి. ఏమండి అప్పట్లో పొలం అంటే ఎంత డబ్బు సంఘానికి ఇచ్చాడు. పౌలును ప్రోత్సహించాడు. ఎక్కడ బర్నబా పేరు కోరుకోలే, స్థాయి కోరుకోలే, ఎక్కడ కూడా తన పేరు ఉండాలని ఆశపడలే. నాకంటే పౌలు ముందుకెళ్ళిపోతున్నాడు ఏమాత్రం ఫీల్ అవ్వలే. నాకు ప్రార్థన ఇవ్వలేదు, నాకు పాట ఇవ్వలేదు, నాకు మైక్ ఇవ్వలేదు అని ఏమాత్రం బర్నబా బాధపడలే. మీరు చూడాలి, ఆలోచన చేయాలి. ఆదిమ సంఘం క్షేమాభివృద్ధి చెందింది అంటే బర్నబా లాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు సంఘానికి కావాలి. ఎలాంటి వ్యక్తిత్వం? ప్రోత్సహించడంలో వ్యక్తిత్వం. తన ఆస్తిని అమ్మి సంఘ అవసరాలు తీర్చడానికి సిద్ధపడే వ్యక్తిత్వం. ధనవంతుడయ్యుండి, గొప్పవాడయ్యుండి, భక్తిపరుడయ్యుండి, అపోస్తుల దగ్గర మంచి పేరు సంపాదించుకుని కూడా బర్నబా పౌలును ప్రోత్సహించాడు. సంఘం కొరకు తన ఆస్తిని ఇచ్చాడు. అంటే సంఘం అభివృద్ధి చెందాలి అంటే ఇలాంటి ప్రోత్సాహకారులు సంఘానికి కావాలి. అదే సంఘమైనా కావచ్చు, ఏ ఊరైనా కావచ్చు, ఏ ప్రదేశమైనా కావచ్చు. సంఘము అభివృద్ధి చెందాలి అంటే ధనాన్నిచ్చే ప్రోత్సాహకారులు, వారు సమయాన్ని వెచ్చించే ప్రోత్సాహకారులు, సేవకులను ప్రోత్సహించే ప్రోత్సాహకారులు ఉంటే సంఘం అభివృద్ధి చెందుతుంది. ఎంత అభివృద్ధి చెందింది అంటే అక్కడ రాయబడింది 11వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 24వ వచనం. మనందరికీ తెలిసిన మాట. 24వ వచనం అంటాడు, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొని సత్పురుషుడు బహుజనులకు ప్రభు ప్రత్యక్షము చేసిరి. అంతటా అతడు పౌలును వెదకొచ్చు తార్షునకు వెళ్ళి అతనిని కనుగొన్నాడు. చూసారా, మళ్ళీ విడిచిపెట్టలేదు. పౌలు ఎక్కడ ఉన్నాడు? ఎందుకంటే పౌలు వల్ల పరిచర్య జరుగుతూ ఉంది. పౌలు ఎక్కడ ఉన్నాడు? పౌలు వల్ల సంఘం ప్రోత్సహించబడతా ఉంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు? తార్సులో ఉన్నాడని తార్సులో ఉన్న పౌలు దగ్గరికి వెళ్ళాడట. అంటే ఎంత తగ్గింపు! అతని ఉద్దేశం ఏమిటి అంటే, అతని యొక్క ఆలోచన ఏమిటంటే, ఎవరి వల్ల సంఘం అభివృద్ధి చెందుతుందో వాళ్ళను నడిపించడమే బర్నబా యొక్క ఉద్దేశము. మీరు గమనించాలి ఎంత అద్భుతంగా రాయబడిందో. సౌలును వెతుకుచు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియొక్కలో తోడుకొని వచ్చాడు. మళ్ళీ అక్కడ తీసుకొచ్చాడు, అంతియొక్క తీసుకుని వచ్చారు. వారి కలిపి 1 సంవత్సరం అంతా సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించురి. మొదట అంత్యకలో శిష్యులు క్రైస్తవ బహుజనులు. మీరు గమనించాలి, అంత్యకాలో బహుజనులకు వాక్యమును వెదజల్లడానికి ప్రోత్సహించిన కారకుడవడం బర్నబా. ఆదిమ సంఘం అభివృద్ధి చెందడంలో, అపోస్తుల పరిచర్యలో ముఖ్యమైన పాత్రగా ఎవరు కనబడుతున్నారంటే బర్నబా. ప్రోత్సహించడమే కాదు, మాట సహాయం చేయడమే కాదు, అతను ఎక్కడున్నాడో అతను తీసుకుని వచ్చాడు, అతనితో కలిసి పరిచర్య చేశాడు, తన ఆస్తిని అమ్మి సంఘానికి ఇచ్చాడు. ఇలాంటి ప్రోత్సాహకారులు ఉంటే సంఘం అభివృద్ధి చెందుతుందని చరిత్ర చెబుతా ఉంది. ఇది 3వ వ్యక్తి. మొదట వ్యక్తిగా పౌలు కనబడుతున్నాడు, 2వ వ్యక్తిగా అననీయ కనబడుతున్నాడు, 3వ వ్యక్తిగా బర్నబా ప్రోత్సాహకారుడు, 4వ వ్యక్తిగా ఒక నాయకుడు మనకు కనబడతాడు. అంటే సంఘం అభివృద్ధి చెందాలి అంటే బిల్డింగ్ ఉంటే అభివృద్ధి కాదు, సంఖ్యలో జనం ఉంటే అభివృద్ధి కాదు. ఎలాంటి అభివృద్ధి పౌలు ద్వారా మనము నేర్చుకున్నాము, ఇప్పుడు పేతురు ద్వారా కూడా మనము నేర్చుకోబోతూ ఉన్నాము. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. పేతురు వంటి నాయకులు సంఘానికి ఉన్నప్పుడు, పేతురు లాంటి పెద్దలు సంఘానికి ఉన్నప్పుడు, పేతురు లాంటి విశ్వాసులు సంఘానికి ఉన్నప్పుడు, పేతురు లాంటి అద్భుతమైన ప్రేరణ కలిగిన వారు సంఘానికి ఉన్నప్పుడు సంఘము సంఖ్యలో, నాణ్యతలో ఏం జరుగుతుంది చెప్పండి? అభివృద్ధి చెందుతుంది. పేతురు ఎవరు అని మనం ఆలోచన చేసినప్పుడు, పేతురు అద్భుతమైన పరిచారకుడు. అతని గురించి ఒక మాట వ్రాయబడింది 9వ అధ్యాయం అపోస్తుల కార్యాలు
అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము చూసారా 32వ వచనములో అతని గురించి ఏమని రాయబడింది అంటే, ఆ తరువాత పేతురు సకల ప్రదేశములు సంచారము చేయుచు, సకల ప్రదేశాలు సంచారము చేయుచు లుద్ద అనే ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఎవరి పేతురు? కపెర్నహూము అనే ప్రాంతానికి చెందినవాడు. పేతురుకి 2 పేర్లు ఉన్నాయి. ఒకటి పేతురు, మరొక పేరు ఏంటి చెప్పండి? సీమోను కదా. పేతురుకి 2 పేర్లు ఉన్నాయి. పేతురు తండ్రి పేరు రాయబడింది యోనా. పేతురు తల్లి పేరు రాయబడలేదు, పేతురు భార్య పేరు కూడా రాయబడలేదు. ఎవరి పేతురు అంటే సీమోను, సీమోను పేతురు 2 అతని పేర్లే. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని పిల్లలుగా ఇతని పని ఏమిటి అంటే చేపల పట్టడం, జాలరి. మన భాషలో చెప్పాలంటే జాలరి. పేతురు కపెర్నహూముకు చెందినవాడు. పేతురు జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా క్రీస్తు శిష్యుడిగా మారాడు. అపోస్తులలో పెద్దగా ఎవరు? అపోస్తులకు పెద్ద ఎవరో? పేతురే. అపోస్తులలో పెద్దగా పిలువబడ్డాడు. అద్భుతమైన పరిచర్య చేశాడు. పేతురు ఎంత గొప్ప నాయకత్వం కలిగిన వాడు, పేతురు ఎంత అద్భుతమైన వ్యక్తో మనకి అపోస్తుల కార్యాలు సంఘ ప్రారంభం మనకు కనబడుతుంది కదా. పెంతెకొస్తు పండుగ రోజు. ఏ రోజు? పెంతెకొస్తు పండుగ రోజు పేతురు ప్రసంగం చేస్తే 8,000 మంది? 3,000 మంది రక్షింపబడ్డారు. 8,000 మంది? యెరూషలేములో 3,000 మంది రక్షింపబడ్డారు. అంటే ఎంత గొప్ప నాయకత్వం వహిస్తూ ఉన్నాడో. పేతురు కింద ఇంకా 11 మంది ఉన్నారు, మనందరికీ తెలిసిన విషయం. అక్కడ ఇంకా 120 మంది ఉన్నారు, మనందరికీ తెలిసిన విషయమే. కానీ పేతురు మాటలు 3,000 మందిని మార్చాయని లేఖనం రాయబడింది. ఎంత గొప్ప నాయకుడో, ఎంత గొప్ప నాయకుడో. పేతురుకి అందరూ విధేయత చూపారు అని లేఖనం ఎంతో స్పష్టంగా మనకి బోధిస్తూ ఉంది. పేతురు లాంటి నాయకత్వం కలిగిన వారు ఏ సంఘములో ఉంటారో ఆ సంఘాలు అభివృద్ధి చెందుతాయి. పేతురు గురించి మనం ఆలోచన చేసినప్పుడు విస్తారమైన పరిచర్య చేశాడు. పేతురు కొరింథులో కూడా సంఘాలు కట్టాడు. కొరింథీ పట్టణంలో అనేక సంఘాలు ఉన్నాయి. పేతురు కొరింథులో అద్భుతమైన సేవ చేశాడని ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. మీకు అర్థం అవడానికి ఒక వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం అంటాడు, తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుని వలెను, ప్రభు యొక్క సహోదరు అంటే యాకోబు, కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు ఒక అధికారం లేదు. ఆ కొరింథీ సంఘం చెప్తున్నాడు. అంటే కొరింథీ సంఘములో విస్తారమైన సేవ చేసిన వారు పేతురు, అలాగే ప్రభు సహోదరుడైన యాకోబు. మీరు గమనించాలి, జాగ్రత్తగా ఆలోచన చేయాలి దైవ జనాంగమా. పేతురు విస్తారమైన పరిచర్య కొరింథీ పట్టణంలో చేశాడు. ఇంకా మనం జాగ్రత్తగా ముందుకు వెళితే అంతియోకలో కూడా విస్తారమైన సేవ చేశాడు. అది అపోస్తుల కార్యాలు మనకు కనబడుతుంది 12వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం మనం జాగ్రత్తగా చూస్తే అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 17వ వచనం, అతడు ఊరకుండునని వారికి సైగ చేసి ప్రభు తన్ను చెరసాల నుండి ఎలాగ తీసుకువచ్చినో వారికి వివరించి యాకోబును సహోదరుని ఈ సంగతి తెలియజెప్పుడని ఆయన బయలుదేరి వేరొక చోటుకి అంతియోకకు వెళ్ళిపోయాడు. మీరు జాగ్రత్తగా గమనించాలి, జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అంటే ఎంత గొప్ప నాయకత్వాన్ని కలిగిన వాడు. కొరింథీలో సేవ చేశాడు, సంఘాన్ని నడిపించాడు. అంతియోకలో సేవ చేశాడు, సంఘాన్ని నడిపించాడు. యెరూషలేముకు వచ్చాడు, అపోస్తులను నడిపించాడు. ఎంత గొప్ప నాయకత్వాన్ని వహించాడో పేతురు గారు. అతని చరిత్ర మనకు ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. జాగ్రత్తగా ఈ విషయాన్ని మనము ఆలోచన చేసినప్పుడు దేవుని పిల్లలుగా, కాబట్టి మనం ఆలోచన చేసినప్పుడు ఒక మంచి నాయకత్వం సంఘానికి లేకపోతే ఆ సంఘము అభివృద్ధి చెందదు. సంఘము క్షమాభివృద్ధి చెందాలి అంటే గొప్ప నాయకత్వం కలిగిన నాయకులు ఉండాలి. పేతురు ఎంత గొప్ప నాయకత్వం కలిగిన వాడో, అందుకనే కొరింథీలో అద్భుతమైన సేవ చేశాడు, అంతియోకలో అద్భుతమైన సేవ చేశాడు. యూదుల మధ్య సంఘాలను స్థాపించాడు. ఎక్కడ? యూదుల మధ్య సంఘాలను స్థాపించాడు. అన్యజనుల మధ్య కూడా సంఘాలను స్థాపించాడు. అపోస్తుల కార్యాలు
10వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆయన పేరేంటి? కొర్నేలి. ఎన్ని సంఘాలను స్థాపించాడో, ఎంత బలమైన పరిచర్య చేశాడో, దానికి కారణము పేతురులో ఉన్న అద్భుతమైన నాయకత్వం. ఆత్మపూర్ణుడైన దైవజనుడు, ఆత్మపూర్ణులైన పెద్దలు సంఘానికి ఉన్నప్పుడు, ఆత్మపూర్ణులైన సేవకులు సంఘానికి ఉన్నప్పుడు ఆ సంఘము అభివృద్ధి చెందుతుంది. కట్టడాలు చాలా బాగా కనబడతాయి, కానీ సంఘము ఆత్మలో అభివృద్ధి కనబడదు. ఆత్మీయ అభివృద్ధి లేకపోతే సంఘాలు బలపడవు. మనం అద్భుతమైన కట్టడాలు చూస్తాము, అద్భుతమైన డెకరేషన్ చూస్తాము, అద్భుతమైన ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా చూస్తూ ఉంటాము, కానీ సంఘం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. ఆదిమ సంఘము చరిత్ర ఎంత చక్కగా మనకు కనబడుతూ ఉందో. పేతురు వంటి తలాంతులు కలిగిన నాయకులు సంఘానికి కావాలి. పేతురు లాంటి వరాలు కలిగిన నాయకులు సంఘానికి కావాలి అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. అందుకని ఆదిమ సంఘము అభివృద్ధి చెందింది. పేతురు నాయకత్వంలో పరిచర్య ఎంత అద్భుతంగా విస్తరించిందో. ముఖ్యంగా యూదుల మధ్య సంఘాలు నిర్మించడానికి అద్భుతమైన పాత్ర వహించిన వాడు ఎవరు? పేతురే. జాగ్రత్తగా మనము ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. కాబట్టి దేవుని పిల్లలుగా పేతురు ఎక్కడ బోధించినా, పేతురు ఏం బోధించినా మీరు గమనించాలి, పేతురు ప్రసంగములో ఎక్కడా కూడా ఎవరు కనపడ్డారంటే ప్రభువును మాత్రమే, ప్రభువు గురించి మాత్రమే బోధించాడు. ప్రభువుని గురించి మాత్రమే బోధించాడు. ప్రభువును మాత్రమే జ్ఞాపకం చేశాడు. ప్రభువును మాత్రమే చూపించాడు. కానీ నేటి దినాల్లో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సంఘ నాయకత్వాలు ఎలాగున్నాయో మనకు కనబడతా ఉన్నాయి. దైవ జనాంగమా, సంఘము ఆత్మీయంగా బలపడాలి అంటే సంఘము ఎవరికి విధేయులుగా ఉండాలి అంటే క్రీస్తుకు విధేయులుగా ఉండాలి అని క్రీస్తును సంఘానికి చూపించిన వాడు ఎవరు అంటే పేతురు. అద్భుతమైన సంఘ పెద్దగా, అద్భుతమైన నాయకుడిగా, అద్భుతమైన అపోస్తలుడిగా అద్భుతమైన సేవ చేశాడు. వయసులో పెద్దవాడు అయినప్పటికీ కొరింథీ పట్టణానికి వెళ్ళాడు, అంతియోకయ పట్టణానికి వెళ్ళాడు, అనేక ప్రాంతాలకు వెళ్ళాడు. అద్భుతమైన పరిచర్య చేసినట్లుగా పేతురు యొక్క జీవిత చరిత్ర మనకి చెబుతా ఉంది. మీరు గమనించాలి, పేతురు గురించి ఒక అద్భుతమైన మాట రికార్డు చేయబడింది అపోస్తుల కార్యాల్లో. అతను నీడపడి, అతను వెళుతూ ఉంటే ఏం పడి? నీడపడి అనేకులు స్వస్థతలు పొందారు కదా. స్వస్థత వరము కలిగిన దైవజనుడు అని ఎవరికి రావాలి పేరు? మాట అట్లదండి, పేతురుకి రావాలి. స్వస్థతశాల ఓపెన్ చేయాలి. చేశాడా? మీరు గమనించాలి, అతను నడుస్తూ వెళుతూ ఉంటే స్వస్థతలు జరిగాయి. ఈ స్వస్థతల పేర ఎంత మోసం జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాటలు నేను చెబుతూ ఉన్నాను? సరైన నాయకత్వం లేకపోతే క్రైస్తవ్యము ఆత్మీయంగా అభివృద్ధి చెప్పండి చెందదు అని చరిత్ర మనకు నేర్పిస్తూ ఉంది. అలాంటి అద్భుతమైన వ్యక్తి ఎవరు అంటే గొప్ప నాయకత్వానికి నిదర్శనగా, మంచి నాయకుడిగా, మంచి పెద్దగా, మంచి అపోస్తలుడిగా ఎవరు కనబడుతున్నారు మనకి? పేతురు కనబడుతున్నాడు. పేతురు యెరూషలేములో ఉంటాను, నేను అపోస్తలుడికి హెడ్ కాబట్టి ఎక్కడే ఉంటాను, తప్పంతా మీరు అందరూ ఎక్కడికి పంపుతున్నారు? యెరూషలేముకే పంపుతున్నారు. కాబట్టి ఫైనాన్స్ మెయింటెనెన్స్ అంతా నేనే చేస్తాను అలా. కొరింథీకి వెళ్ళాడు, అంతియోకయకు వెళ్ళాడు. ఎక్కడ అవకాశం ఉంటే వయసులో పెద్దోడిని అని ఆలోచన రాలా. దేవుని కొరకు పరిగెత్తాడు, దేవుని కొరకు ప్రయాసపడ్డాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. నమ్మకమైన నాయకుడు ఎవరు అంటే పేతురు మనకు కనబడుతూ ఉన్నాడు. దైవ జనాంగమా, ఎంత దూరమైన దేవుని కొరకు పరిచర్య చేయడానికి వెళ్ళాలి. ఎక్కడ అకయ ప్రాంతము, ఎక్కడ కొరింథీ ప్రాంతము, ఎక్కడ యెరూషలేము పట్టణం, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాడో, ఎంత దూరం ప్రయాణం చేశాడు. ఎవరి కొరకు అంటే దేవుని కొరకు. సంఘం బలపడాలి, సంఘం నడిపించబడాలి, సంఘం ఫలించాలి. ఈ వీధిలో ఆ మూల వీధిలో ప్రార్థన అంటే ఈ మూల వీధిలో అంత దూరం ఏమొస్తామండి. పైగా రాత్రి అయినప్పుడు మా ఫ్రెండ్స్ వస్తారు. మా ఫ్రెండ్స్ మా కళ్ళలో కనబడి చాలా ఇబ్బందులు పడతారు. వయసులో పెద్దవాడు,
పెద్ద పాండిత్యం ఏమీ లేదు, కానీ నాయకత్వం, నేను మంచి నాయకుడిగా నా ప్రభువు కొరకు నమ్మకమైన మంచి దోషుడిగా ఉండాలి. యెరూషలేములో ఆగిపోకూడదు. యెరూషలేము డబ్బున్న సంఘము, యెరూషలేము బాగా కానుకలు వచ్చే సంఘము. అన్ని సంఘాలు డబ్బు అంతా ఎక్కడికి వస్తుంది? యెరూషలేముకి వస్తుంది. కాబట్టి నేను ఇక్కడే ఉంటాను అనుకోవా. పరిగెట్టాడు, ఎంత దూరమైనా పరిగెట్టాడు. ఉన్నారు అలాంటి నాయకులు. ఎక్కడ సంఘం, ఎక్కడ డబ్బు బాగా వస్తే అక్కడ ఉండాలి, మిగతా మనకు అనవసరం. కానీ పేతురు అలాంటి వాడు కాదు. పేతురు అలాంటి వాడు కాదు. బాగా ఎస్టాబ్లిష్డ్ అయిన సంఘంలో ఉండిపోదాం అని అనుకోవాలా. కొరింథీయులకు వెళ్దాం, సంఘాన్ని కడదాం. అకయకి వెళదాము, సంఘాన్ని కొడదాం. అనేక ప్రాంతాలకు తిరిగినట్లుగా చరిత్ర చెబుతా ఉంది. మంచి నాయకుడు ఉన్నప్పుడు ఎక్కడైనా సంఘం అభివృద్ధి చెందుతుంది అని పేతురు చరిత్ర చెబుతా ఉంది. ఇది సంఘ క్షేమాభివృద్ధిలో 4వ వ్యక్తి, 4వ తలాంతు కలిగిన వ్యక్తి ఎవరు అంటే పేతురు అద్భుతమైన నాయకుడు. బర్నబా అద్భుతమైన ప్రోత్సాహకారుడు. 5వదిగా ఒక అద్భుతమైన సహోదరి మనకు కనబడతా ఉంది. అదే పత్రికలో 9వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం తీసరా 36వ వచనాన్ని చదువుదాం. 36వ వచనం అంటాడు, మరియు ఎప్పేలో తబితా అన ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున దోర్క అని పేరు. ఎవరంటే ఈమె? తబితా. ఎవరిమే? శిష్యురాలు. బైబిల్ చరిత్రలో మీరు చదివితే ఈమె గురించే శిష్యురాలు అనే పదం రాయబడింది. ఎంత అద్భుతంగా ఆమె చరిత్ర మనందరికీ తెలుసు. తబితా ఒక శిష్యురాలు ఉండెను యొప్పేలో. మీరు గమనించాలి, ఈమె ఎలాంటిది? శిష్యురాలు. శిష్యురాలు అనగా క్రీస్తు కొరకు ప్రయాస పడినవారు, క్రీస్తు యొక్క అడుగు జాడలలో నడిచినవారు, క్రీస్తు కొరకు వారి జీవితాలను త్యాగము చేసిన వారిని బైబిల్ ఏమని సంబోధించిందంటే శిష్యులు అని సంబోధించింది. ఆ శిష్యులే 11వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఏమని పిలువబడ్డారు? క్రైస్తవులు అని పిలువబడ్డారు. అంటే క్రైస్తవులు అంటే ఎవరు చెప్పండి? శిష్యులు. శిష్యులే క్రైస్తవులు. చెప్పాలి, క్రైస్తవులే శిష్యులు. తబితా, ఇంతవరకు 4 మగవాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అందులో మొట్టమొదటిగా పౌలు కనబడ్డాడు, 2వది అననీయ కనబడ్డాడు, 3వదిగా బర్నబా కనబడ్డాడు, 4వదిగా పేతురు కనబడ్డాడు, 5వదిగా ఒక స్త్రీ కనబడతా ఉంది. సంఘం అభివృద్ధి చెందాలి అంటే ఎలాంటి స్త్రీలు సంఘములో ఉండాలి? తబితా చరిత్ర ఎంత అద్భుతంగా వ్రాయబడిందో, ఆమె ఎలాంటిది అని మనం ఆలోచన చేసినప్పుడు, మనం ఆలోచన చేస్తే ఆమెకు మరొక పేరు ఉంది. ఏంటిది? భాషాంతరమున దోర్క. భాషాంతరం ఏంటి? దోర్క. అంటే హెబ్రీ భాషలో ఆమె పేరేమిటి? తబితా. గ్రీకు భాషలో ఆమె పేరేంటి? దోర్క. 2 భాషల్లో ఆమె పేరు అన్నమాట. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు దోర్క అనే మాటను మనము పరిశీలన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, ఆమె గురించి సంఘ చరిత్రలో రాయబడిన మాట, సత్క్రియలకు పుట్టినిల్లు ఎవరు అంటే దోర్క. దేనికి పుట్టినిల్లు? సత్క్రియలకు. సత్క్రియలు అంటే మంచి పనులు కదా. మంచి పనులు అంటాం మనం కాదు, మంచి పనులు కాదు దాని అర్థం. సత్క్రియలు. సత్ అనగా సత్యము. సత్యము అనగా చెప్పలే, యోహాను 17:17 నీ వాక్యమే సత్యము. మూల భాషలకు మనం వెళితే అంటే సత్క్రియలు అనే మాటకు అర్థం ఏంటంటే ఆమె వాక్యానుసారముగా ఏం చేస్తుంది? మంచి పనులు చేస్తాం. వాక్యములో ఏది మంచి అని చెప్తుందో అదే ఆమె చేస్తూ ఉంది. వాక్యములో సత్క్రియలు అనేవి ఏమైతే రాయబడ్డాయో అవి ఆమె చేస్తూ ఉందని చరిత్ర మనకి ఎంతో గొప్పగా చెబుతా ఉంది. దేవుని పిల్లలుగా ఆమె శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పవో చూడండి. ఆమె ఏమి చేస్తా ఉంది అంటే వెధవరాళ్లకు బట్టలు తయారు చేసేదట. ఎవరికి? వెధవరాళ్ళకి సొంతంగా బట్టలు తయారు చేసి
ఇచ్చేది. ఎంత ప్రేమ చూడండి. మనం భక్తి అంటే ఏమనుకుంటా తెలుసా? అందరికంటే ప్రార్థన బాగా చేస్తే భక్తి అనుకుంటాం, అందరికంటే పాటలు బాగా పాడితే భక్తి అనుకుంటాం, అందరికంటే ప్రసంగాలు బాగా చేస్తే భక్తి అనుకుంటాం. కానీ భక్తి అనే మాటకి బైబిల్ యొక్క నిర్వచనం ఏమిటంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం. ఒకసారి చూద్దామా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము తీసారా? 25వ వచనం చదవమని చాలాసార్లు చదివే ఉంటారు. అయినా ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలు. మొదటి ప్లేస్లో ఉంది. మొట్టమొదటి ఎవరంట? దిక్కులేని పిల్లలు. రెండవది వెధవరాండ్రు. తర్వాత ఇహలోక మాలిన్యం అంటకుండా నిజమైన భక్తి, దేవుడు కోరుకునే భక్తి, వెధవరాండ్రును ఆదరించే వ్యక్తిత్వం కలిగిన స్త్రీ ఎవరు అంటే చెప్పండి, తబిత. ఎవరిమే? శిష్యురాలు. ఆమె పనేంటి? ఆమె పని ఒకటే, శిష్యురాలుగా దేవుని కొరకు పనిచేయడం. రెండవది వెధవరాళ్ళకి మంచి బట్టలు కుట్టి ఇవ్వడం. ఎవరికి కుట్టివ్వడం? వెధవరాళ్ళకి మంచి బట్టలు కుట్టి ఇవ్వడం. ఒకటి దేవుని పని, రెండవది సంఘములో ఉన్న వెధవరాళ్ళకి సహాయము చేసే పని. కాబట్టి భక్తి అనే మాటకి యాకోబు గారు అంటున్నాడు, వెధవరాళ్ళను చూడాలి అట, ఇంకెవరిని? దిక్కులేని వారిని చూడాలి. ఇది నిజమైన భక్తి. అంటే తబిత సత్క్రియలు, అంటే వాక్యానుసారమైన క్రియలు చేస్తూ ఉందని లేఖనం ఎంతో స్పష్టంగా మనకి బోధిస్తూ ఉంది. జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేసినప్పుడు, ఈ విషయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతూ ఉంది. ఆమె చనిపోయింది. తబిత ఏమైంది చెప్పండి? చనిపోయింది. పేతురు గారు అక్కడికి దగ్గరలో ఒక ప్రాంతంలో ఉన్నాడు. ఈవిడ చనిపోయింది. పేతురు గారు అక్కడికి 10 కిలోమీటర్లు దూరంలో ఉంటే ఆమెను శుభ్రపరిచి, ఆమెకి అనారోగ్యం వచ్చింది, బలహీనరాలు అయిపోయింది, చనిపోయింది. ఆమెకు స్నానం చేసి శుభ్రం చేసి ఎవరిని పిలిపించారు? పేతుర్ని పిలిపించి ఆమె గురించి ఎంత గొప్పగా చెబుతూ ఉన్నారు. ఆ మాటలు మనం ఎక్కడ చూస్తాం? ఇందాక మనం చదివాం కదా. అక్కడ చేరినప్పుడు యదవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు, ద్వారకా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని యొద్ద ఎంత ప్రేమ సంపాదించిందో చూడండి. సంఘమును ఎంత ప్రేమ సంపాదించుకుంది. తనకి కుట్టు పని వచ్చని, మనకి ఏదైనా కుట్టు పని వచ్చి అనుకోండి, మన ఇంట్లో వాళ్ళందరికీ బట్టలు కుడతాం ఫ్రీగా. తర్వాత మన ఫ్రెండ్స్కే మాట్లాడలేదండి, ఫ్రెండ్స్కి కొడతాం. అవునా? ముందేమో ఇంట్లో వాళ్ళకి కొడతాము, తర్వాత ఫ్రెండ్స్కి కొడతాం, తర్వాత బయట వాళ్ళకి కొడతాం. సంఘస్థుడికి ఎప్పుడైనా ఫ్రీగా కుట్టావా ఇలాంటి వెధవరాలకి? ఎంత గొప్ప భక్తో చూడండి, ఎంత గొప్ప నమ్మకమైన శిష్యురాలో చూడండి. సంఘంలో ఎవరు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి పుస్తకాలు నేను కొనిస్తాను కదా. చదువుకునే తలాంతుండి వాళ్ళకి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారేమో. సంఘంలో బలహీనులు ఉన్నారు, సంఘంలో సరైన ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, కనీసం వాళ్ళకి సెట్ వేసుకోవడానికి ఎంతో కొంత సాయం చేద్దాం. సంఘములో ఉన్న పేదల కొరకు ఆలోచించే తబిత లాంటి శిష్యురాళ్ళు సంఘంలో ఉంటే ఎలా ఉంటుందండి చెప్పాలి? సంఘములో ఉన్న పేదవారి కొరకు, సంఘములో ఉన్న వెధవరాళ్ళ కొరకు, సంఘములో ఉన్న దిక్కులేని పిల్లల కొరకు ఇలాగ ఆలోచించే తబిత లాంటి శిష్యురాళ్ళు ఉంటే సంఘాలు ఎందుకు అభివృద్ధి చెందవు? కానీ ఎలాంటి శిష్యురాళ్ళు ఉన్నారో మనందరికీ తెలుసు. సంఘాల్లో శిష్యురాలని చెప్పుకోవచ్చు. దేవుని సన్నిధిలో వస్తూ ఎలాంటి శిష్యురాలు సంఘాల్లో ఉన్నారో, ఎలాంటి శిష్యులు సంఘాల్లో ఉన్నారో మనందరికీ తెలుసు. దైవ జనాంగమా, ఆదిమ సంఘం అభివృద్ధి చెందింది. బహుజనులతో సంఘాలు నింపబడ్డాయి. మీరు గమనించాలి, ఆదిమ సంఘానికి ఎక్కడా కూడా కట్టడం లేదు, ఎక్కడ మందిరము లేదు. కానీ వేలల్లో హాజరయ్యేవారు, వేలల్లో దేవుణ్ణి మహిమపరిచేవారు. కానీ నేటి దినాల్లో ఎంత మంచి కట్టడాలు ఉన్నాయి. కోట్ల రూపాయలతో, లక్షల రూపాయలతో కట్టే కట్టడాలు మనకు కనబడుతున్నాయి. కానీ తబిత లాంటి శిష్యురాలు సంఘాల్లో
కనిపించడము లేదు. సంఘ క్షేమాభివృద్ధిలో ఎలాంటి పాత్రలుగా మనం ఉండాలో ఒక అద్భుతమైన మాట పౌలు తీతుకు రాస్తూ క్రేతులో ఉన్న సంఘానికి ఒక అద్భుతమైన సందేశాన్ని పంపాడు. ఒకసారి చూద్దామా? తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం అంటున్నాడు పౌలు గారు, ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు శ్రద్ధగా చేయుట యందు మనసయించినట్లు నీవు ఈ సంగతులను గురించి దృఢముగా చెప్పాలి. సంగమా, సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలని చెప్పాలి. క్రేతులో ఉన్న సంగతులు చెప్పాలి. సంగతి ఏం చెప్పాలి? సత్క్రియలు చేయమని చెప్పు. సంఘంలో సత్క్రియలు లేవు. దేవుడు కోరుకున్న పనులు సంఘంలో లేవు. దేవుడు ఆశపడే పనులు సంఘాల్లో లేవు. దేవుడు ఇష్టపడే పనులు సంఘాల్లో లేవు. దేవుడు మెచ్చిన పనులు సంఘాల్లో లేవు. సత్క్రియలు చేయమని నువ్వు చెప్పాలి. సంఘాన్ని బలపరచాలి. వాక్యానుసారమైన ప్రవర్తన సంఘంలో లేదు. ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో సంఘానికి అర్థం కావట్లా. దేవుని నామాన్ని అవమానపరిచే పరిస్థితులు సంఘంలో కనబడుతున్నాయి. గలిబిలులు సంఘంలో కనబడుతున్నాయి. సంఘం యొక్క క్షేమాభివృద్ధి క్షీణించిపోతా ఉంది. కాబట్టి తీతు క్రేతులో నిలబడి సంఘంతో చెప్పు, సంఘము సత్క్రియలు శ్రద్ధగా చేయాలి. శ్రద్ధగా చేయాలి. శ్రద్ధ అనే మాటకు అర్థం ఏంటి? శ్రద్ధ అనే మాట అర్థం విడవకుండా. సంఘం ఏం చేయాలంట? విడవకుండా సత్క్రియలు చేయాలి. విడవకుండా బుధవారం రావాలి, విడవకుండా శుక్రవారం రావాలి, విడవకుండా ఆదివారం రావాలి. పని పాటలు చెప్పినాను చాలా తక్కువ. విడవకుండా వెతనాలకు సాయం చేయాలి. విడవకుండా దిక్కుమాలిన పిల్లలకు సాయం చేయాలి. విడవకుండా మందిరంలో ఉన్న అవసరాలు తీర్చాలి. విడవకుండా ఈ పనులు చేయాలని నువ్వు క్రేతులో ఉన్న సంఘంతో చెప్పు. అక్కడ పరిస్థితులు బాగలేదు తీతు అని పౌలు గారు రాస్తా ఉన్నాడు. దైవ జనాంగమా, సంఘం సత్క్రియలతో నింపబడితే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. తబిత, ఎంత అద్భుతమైన చరిత్ర తబిత గురించి రాయబడింది. ఆమె సత్క్రియలకు పుట్టినిల్లుగా తనకు వచ్చిన ఆ కుట్టు పని అనే తలాంతుతో వెధవరాళ్లకు అద్భుతమైన వస్త్రాలు కుట్టి ఇచ్చింది. నీకున్న దానిలో నుండే ఇవ్వగలుగుతున్నావా? మనం దేవునికి ఉన్న దానిలో నుండి దేవుని కొరకు ఇవ్వాలి. సంఘములో ఉన్న అవసరాలు తీర్చాలి. ఉన్నది లేనిది కాదు. ఉన్నది ఇవ్వడములో, సత్క్రియలు చూపించడములో, దేవుని కొరకు నిలబట్టములో, దేవుని సంఘ క్షేమాభివృద్ధిలో ప్రతి క్రైస్తవుడు ఏ క్రియలు చేయాలంటే సత్క్రియలు చేయాలి. ఎఫెసీ సంఘంతో ఇంకో మాట చెప్పాడు, ఒక అద్భుతమైన మాట. ఎఫెసీ సంఘంతో ఏమంటూ ఉన్నాడంటే, చాలాసార్లు ఈ వచనం చదివించాడు, ఆయన మరొకసారి చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. అసలు మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చామో తెలుసా? అసలు మనం ఎందుకు పుట్టామో తెలుసా? తల్లి గర్భంలో నువ్వు బయటకు ఎందుకు వచ్చావో తెలుసా? వ్యాపారం చేయడానికో, ఉద్యోగం చేయడానికో, పెళ్లి చేసుకోవడానికో, పిల్లల్ని కనడానికో, వాళ్ళకి పెళ్లి చేయడానికో, నా బతుకైపోయింది సమాధులు పెట్టండో అనడానికి నువ్వు ఈ భూమి మీదకి రాలా. ఈ భూమి మీదకి నువ్వు ఎందుకు వచ్చావు? ఆస్తులు సంపాదించడానికి, ఐశ్వర్యాలు సంపాదించడానికి రాలేదు. ఇవన్నీ కావాలి, కానీ అసలైన పని అది కాదు. అసలైన పని తెలుసా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం అంటాడు, వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తునందు సృష్టింపబడి ఆయన పని అయి ఉన్నాం. ఈ రోజు బ్రతుకున్నామంటే దేవుని కృప. నువ్వు తింటున్న ఆహారము, పీలుస్తున్న గాలి, త్రాగుతున్న నీరు, బ్రతుకుతున్న బ్రతుకు, జీవిస్తున్న జీవితం ఆయన కృప. ఆయన యందు నువ్వు సృష్టింపబడ్డావు. సృష్టింపబడిన మనము ఏ క్రియ చేయాలట? సత్క్రియలు చేయాలి. ద్వారకా మనకు కనబడుతూ ఉంది, తబిత మనకు కనబడుతుంది. ఆమె గురించి రాయబడింది సత్క్రియలు చేసే శిష్యురాలు. సత్క్రియలు చేసే శిష్యులు మనకు కావాలి. దేవుని పేరు పాడు చేసేవాళ్ళు, దేవుని నామాన్ని అవమానపరిచేవాళ్ళు, సంఘాన్ని నడి రోడ్డు మీద అమ్మేసేవాళ్ళు కాదు మనకు కావాల్సింది. దేవుని కొరకు సత్క్రియలు చేసేవాళ్ళు కావాలి. అలాంటి వారు సంఘములో ఉంటే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుందని చరిత్ర మనకు నేర్పిస్తా ఉంది. అందుకనే పౌలు అంటున్నాడు, నువ్వెందుకు పుట్టావో తెలుసా?
నువ్వెందుకు పుట్టావో తెలుసా? అసలు నీ పుట్టికి రహస్యం ఏంటో తెలుసా? నీ తల్లికి తెలియదు, నీ తండ్రికి తెలియదు, నీకే తెలియదు. నీ పుట్టికి రహస్యం ఏంటంటే, నేను నీ కొరకు ముందుగా సత్క్రియలు చేయమని సిద్ధపరిచాను. వాటిని నువ్వు చేయాలి. నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, చేస్తున్న వ్యాపారంలో ఎంత మంచిగా బ్రతుకుతూ ఉన్నావో, నీ జీవితంలో ఎంత మంచిగా బ్రతుకుతూ ఉన్నావో, నీ ఇంటిలో ఎంత మంచిగా బ్రతుకుతూ ఉన్నావో, ఎంత మంచి పనులు చేస్తున్నావో, నా కుటుంబానికి మంచి ఇవ్వాలి, నాకు మంచి ఉండాలి, నేను మంచిగా బ్రతకాలి, మంచి పనులు చేయాలి, మంచి ఇల్లు ఉండాలి, విలాసవంతమైన సమస్తం ఉండాలని ఏ రీతిగా అనుకుంటున్నావో, దేవుని కొరకు కూడా నువ్వు మంచిగా బ్రతకాలి. దేవుని కొరకు మంచిగా బ్రతకాలి. అందుకనే ఆయన మనల్ని ఏం చేయడట? సృష్టించెను. అందుకే ఆయన మనల్ని పుట్టించెను అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఆలోచించాలి. సంఘ క్షేమాభివృద్ధిలో తబితా లాంటి శిష్యురాళ్ళు కావాలి, తబితా లాంటి శిష్యులు కావాలి. సంఘం అభివృద్ధి చెందడానికి అద్భుతమైన పాత్రలుగా వాడబడాలి. మరొక మాట మనం చదువుకుని ముగింపులోకి వెళ్ళిపోదాం. యాకోబు పత్రికలో ఒక అద్భుతమైన మాట రికార్డు చేయబడింది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము చూద్దామా? యాకోబు పత్రిక మనందరికీ తెలిసిన మాట. 2వ అధ్యాయములో యాకోబు గారు అంటున్నాడు, యాకోబు పత్రిక 2వ అధ్యాయము తీసారా? 14వ వచనాన్ని చదువుదాం. 14వ వచనం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువురా. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? క్రియలు లేని విశ్వాసం. చాలా మంది విశ్వాసం ఉంది నాకు, నేను బాగా పాడగలను, విశ్వాసం ఉంది నాకు, నేను బాగా ప్రార్థించగలను, విశ్వాసం ఉంది నాకు, నేను బాగా ప్రసంగించగలను అని చెబుతూ క్రియలు లేకపోతే ఏమంటాడు? క్రియలు లేకపోతే ఏమి ప్రయోజనము? ఏం ప్రయోజనం? నేను దినాల్లో విశ్వాసులు ఎలాగున్నారో తెలుసండి. చాలా సంఘాల్లో విశ్వాసులు ఎలాగున్నారంటే, సంతలోనికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటాము, మనకు నచ్చింది తెచ్చుకుంటాము, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. అదే రీతిగా బైబిల్ పెట్టుకుని మందిరానికి వచ్చి వెళ్ళిపోతాం. సంతలోకి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నట్టే ఉంది. మందిరానికి వచ్చామా, వెళ్ళిపోయామా. మిగతా దేనితో మనకు సంబంధం లేదు. ఫ్యాన్ ఆపవలసిన పని లేదు, లైట్ ఆపవలసిన పని లేదు. లైట్ ఆగిపోతే దాన్ని కొత్తది, ఆ ప్లేస్లో కొత్తది గురించి ఆలోచించవలసిన పని అసలు నాకు ఏ పని లేదు. విశ్వాసం ఉందో నాకు. ఏంటా విశ్వాసం? ప్రభువా ఈ ఆదివారం దీవించో, మళ్ళీ ఆదివారం దాకా జాగ్రత్తగా నడిపించు, సైలెంట్గా జంప్ చేయాలి. అదే అంటున్నాడు. ఏ జాగ్రత్తగా మాటలు చదువు. 14వ వచనములో, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఏం ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను దిగంబరులైన ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరములకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళడి చలి కాసుకొనుడి, తృప్తి పొందిన చెప్పిన ఏం ప్రయోజనము? మన సంఘంలో ఎవరికైనా భోజనం లేకపోతే, అమ్మ ప్రార్థన చేస్తాను దేవుడికి భోజనం ఇస్తాడు, ప్రార్థన చేస్తాను దేవుడికి బట్టలు ఇస్తాడు అని చెప్పడం వల్ల ఏమిటి ప్రయోజనం? ఏమిటి ప్రయోజనం? ఏమిటి ప్రయోజనం అంటే దాని అర్థం ఏంటంటే సత్క్రియలు చేయాలి, ప్రార్థన కాదు. ప్రార్థన కాదు. చాలా మంది అంటారు, అమ్మ మందిరం ఇది కావాలంటే ప్రార్థన చేద్దాం. ఏం చేద్దామండి? ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయడం చాలా అవసరం, కానీ దాంతోపాటు ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. ఇవ్వాలి దేవునికి ఇచ్చి చెడిపోయిన వాడు ఈ ప్రపంచంలో ఎవడో లేడే. సత్క్రియలు లేని జీవితం, సత్క్రియలు లేని విశ్వాసం, సత్క్రియలు లేని భక్తి వ్యర్థమే. దేవుని కొరకు మంచి పని చేయకపోతే, దేవుని కొరకు మంచి కార్యాల్లో పాలుపంపులు లేకపోతే వ్యర్థమే అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. జాగ్రత్తగా మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు ఒక అద్భుతమైన సత్యం మనకి కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, 16వ వచనం అంటాడు, కిందకి చదివితే, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి చాలు మృతమైన దగును. ఒంటిగా ఉండి మృతమైన దగును. సత్క్రియలు లేని విశ్వాసం, సత్క్రియలు లేని ప్రార్థనా జీవితం, సత్క్రియలు లేని భక్తి జీవితం, సత్క్రియలు లేని జీవితము దేవునికి ఇష్టము కాదు. సంఘ క్షమాభివృద్ధిలో బర్నబా లాంటి ప్రోత్సాహకాలు ఆస్తిని అమ్మాడు,
సంఘ క్షేమాభివృద్ధి కొరకు. పౌలుని తీసుకొచ్చాడు, ప్రోత్సహించాడు, పౌలుతో తిరిగాడు, పౌలు కొరకు ప్రయాసపడ్డాడు. సేవ కొరకు తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వీధి కూటాలు పెట్టినప్పుడు, అది సభలు పెట్టినప్పుడు, ఉపవాస ప్రార్థనలు పెట్టినప్పుడు, నేనుంటాను, నీ కూడా నేను తిరుగుతాను, ప్రభు కొరకు పాటలు పాడతాను, ప్రభు కొరకు ప్రార్థన చేస్తాను, ప్రభు కొరకు ప్రయాసపడతానని తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు దైవ జనంగా. సంఘ క్షమాభివృద్ధి చెందాలి అంటే 5 వ్యక్తులు, 5 తలాంతులు కలిగిన వ్యక్తులు మనకు కావాలి. అందులో మొట్టమొదటిగా పౌలు ప్రార్థనా తలాంతి కలిగిన వ్యక్తిత్వం కలిగిన వాడు కావాలి. 100% మార్పు నుండి అతను ప్రార్థించాడు. పౌలు లాంటి ప్రార్థనా పనులు కావాలి. అననీయ విధేయత చూపాడు, దేవునికి అందుబాటులో ఉన్నాడు. ఎక్కడున్నాడు? అదే దశలోనిక పట్టణంలో ఉన్నాడు. దేవునికి అందుబాటులో ఉన్నా విధేయుడు అననీయ. నువ్వు దేవునికి అందుబాటులో ఉన్నావా? దేవుని పరిచర్య చేయడానికి, సంఘ పరిచర్య చేయడానికి, అవసరతలు తీర్చడానికి అందుబాటులో ఉండే అన్నయ్య లాంటి తలాంతు కలిగిన వారు కావాలి. 3వది బర్నబా లాంటి ప్రోత్సాహకులు కావాలి. 4వది పేతురు లాంటి నాయకులు కావాలి. 5వది తబిత లాంటి సత్క్రియలు చేసే శిష్యురాళ్ళు కావాలి. అప్పుడు సంఘం సంఖ్యలోను నాణ్యతలోను అభివృద్ధి చెందుతుంది అని 2వ భాగాన్ని మనం నేర్చుకున్నాం. 3వ భాగం వచ్చే వారంలో మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును.